పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్ పై ఇవాళ కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లను దుర్భాషలాడారన్న అభియోగాలపై అదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 5న రిమాండ్కు పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. పోసానిని విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అదోని పోలీసులు కోర్టుకు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై ఆయన శనివారం స్థానిక కోర్టుకు తీసుకువెళ్లి ఆదివారం తిరిగి కర్నూలు జిల్లా కారాగారంలో అప్పగించారు. మరోవైపు పాడేరు పోలీసులు సైతం పీటీ వారెంట్పై పోసానిని తీసుకువెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో అదాని పోలీస్ కస్టడీ పిటిషన్పై ఇవాళ కోర్టు వెలువడే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్ పై ఇవాళ కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లను దుర్భాషలాడారన్న అభియోగాలపై అదాని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. మీనాక్షి, కర్నూలు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిపై మరో పిటిషన్ ను ఈ రోజు మెమో దాఖలు చేశారు పోలీసులు. నర్సరావుపేట కోర్టులో కస్టడీ పిటిషన్ పై మెమో దాఖలు చేసిన పోలీసులకు ఈ రోజు కస్టడీ ఇవ్వాలంటూ ఆదోని పోలీసులు వేసిన పిటిషన్ పై నేడు కూడా తీర్పు ఇవ్వాల్సి ఉంది ఆదోని కోర్టు. అయితే వరుసగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి మీద ఇప్పటికే 16 కేసులు నమోదైన, మరో కేసు భవానీపురంలో నమోదైంది. అయితే మొత్తం మీద 17 కేసుల్లో కూడా విచారణ కొనసాగుతున్నప్పటికీ పక్క ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిపై, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు నమోదవుతాయి. ఈ కేసులకు సంబంధించి ప్రతి స్టేషన్ లో కూడా పీటీ వారెంట్ల ద్వారా పోసాన్ని ఇప్పటికే 3 స్టేషన్లకి తీసుకెళ్లారు. మరో 4 స్టేషన్ నుంచి కూడా కోర్టుకి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే విచారించనుంది. దీని లోతుగా అనేక పర్యాయాలు వ్యక్తిగత దోషాలకు పాల్పడ్డ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల మీద కొంత విచారణ చేయాల్సిన అవసరం ఉందనేసి ఇప్పటికే కోర్టులో ఆశ్రయించిన పోలీసులకు కూడా ఈ రోజు చూసుకుంటే నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకెళ్లేందుకు కోర్టుకు విచారణకు హాజరు కానున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా పోసానికి మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వంలో గత పాలనలో చేసిన వ్యాఖ్యలను నాయకులు కూడా చాలా మంది అప్రమత్తమయ్యారు. ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద, పార్టీల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అయితే అందరూ కూడా కట్టుబడి పనిచేయాలి. అదేవిధంగా సమాజానికి విరుద్ధంగా ఎక్కడా కూడా మాట్లాడకూడదు, చట్టపరంగానే ఉండాలనే కోణంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఈ అరెస్టులు వరుసగా ఏదైతే పోసాని కృష్ణమురళి కావచ్చు, వైసీపీలో ప్రధాన నాయకులు అందరూ ఏదైతే అరెస్టులు చేశారో వీరందరూ కూడా గతంలో అనుచితంగా నోరు దురుసుగా మాట్లాడి అనేక అంశాల మీద కూడా అసభ్య పద్యాలతో మాట్లాడిన వారు. ఇదే తరహాలో చూసుకుంటే ఇటీవల చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో ఉండేసి వైద్యురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిని సైతం పవన్ కళ్యాణ్ వెంటనే సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. అంటే పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు, నాయకులు దురుసుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అయితే గత ప్రభుత్వంలో అధికారులు, పెద్దలు అందరూ కూడా ప్రోత్సహించడంతోనే ప్రతిపక్షం మీద విమర్శలు గుప్పుమన్నాయి. ఈ విమర్శలు ఫలితమే ఈ రోజు పోసాని కృష్ణమురళి కావచ్చు, మరికొందరు వైసీపీలోని బడా నేతలు అందరూ కూడా ఈ జైళ్లకు, అదేవిధంగా పీటీ వారెంట్ల మీద వరుసగా టూరిజం మాదిరిగా ఒక స్టేజ్ ని మారి ఒక స్టేజ్ ని మారుతూ ప్రతి ఒక్కరి స్టేషన్ నుంచి కూడా విచారణ కొనసాగిస్తూ జరుగుతుంది. అయితే పోసానికి మురళీకృష్ణ విషయంలో మరో 3 స్టేషన్లు సంబంధించిన వ్యక్తులు కూడా ఖచ్చితంగా పోసాన్ని విచారించాలి. ఖచ్చితంగా పోసాని మీద పీటీ వారెంట్లు దాఖలు చేసి ఉంది. మీనాక్షి. రైట్. థ్యాంక్ యూ రాజేష్.